ఆ ఇద్దరు కీలక నేతలే. ఒకరేమో ప్రభుత్వాధినేత, మరొకరు ప్రతిపక్షంలో ముఖ్య నాయకుడు. చేసింది చెప్పడం ఒకరి వంతు, ప్రజల పక్షాన నిలదీయడం మరొకరి బాధ్యత. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఇద్దరు నేతలు అంతకు మించి అన్నట్లు వ్యవహరించడమే చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత వైరాన్ని తలపించేలా మాటల యుద్ధం సాగిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పరస్పర సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? మాటల మంటలకు దారితీసిన అంశమేది? వాజ్ ది స్టోరీ? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఆధిపత్య రాజకీయాలు పీక్స్ కి చేరుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం రాజీనామాల వరకు వెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం చేతలకు దారితీసింది. దీంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనతో మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల అమలు అటకెక్కింది అనేది బీఆర్ఎస్ వాదన. ధాన్యానికి 500 బోనస్, మహిళలకు 2500 నగదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ అమలు కాలేదని హరీష్ రావు ఘాటుగానే విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి ఇంటికెళ్లిపోతానని సవాల్ విసిరారు. అంతేనా, ఓ రాజీనామా పత్రంతో గన్ పార్క్ కు వెళ్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఇద్దరం రాజీనామాలు చేసి మేధావుల చేతిలో పెడదామన్న వాదాన్ని వినిపించారు. రుణమాఫీ చేస్తే తనది, లేకుంటే రేవంత్ రాజీనామా ఆమోదించేలా బాండ్ పేపర్ పై సంతకం పెడదామని ఛాలెంజ్ విసిరారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గెట్ రెడీ ఫర్ రిజైన్ అనడంతో గులాబీ దళం వ్యూహం బెడిసి కొట్టినట్టయింది. ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడికెళ్లినా అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతూ 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరతా అంటూ ప్రమాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు పరస్పర సవాళ్లు వ్యక్తిగత వైరాన్ని తలపించేలా మారాయి. సిద్దిపేట రోడ్ షోలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి గర్జించిన తీరే ఇందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిర్దేశిత గడువులోగా తమ హామీని అమలు చేస్తానని కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు సిద్దిపేట ప్రజల పేడ విరగడవుతుంది అంటూ సీఎం చెప్పిన విషయం ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాదు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కూడా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. 45 ఏళ్లుగా మామ అల్లుడు శనీశ్వరుల్లా మారారని మండిపడ్డారు. పాపాల భైరవుల్లా ప్రజలను పీక్కుతింటున్నారన్న ఘాటు విమర్శలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. పైగా వీరిని బ్రహ్మరాక్షసులతో పోల్చారు. వీరి బారి నుంచి సిద్దిపేట జిల్లా ప్రజలకు విముక్తి కలిగించటానికే తాను సిద్దిపేట గడ్డలో అడుగుబెట్టిన విషయాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి. స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఈ శనీశ్వరరావు పేడ విరగడవుతుంది అంటూ హరీష్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గర్జించిన తీరు మెదక్ పార్లమెంట్ స్థానం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషణలు ఉన్నాయి. రుణమాఫీ చేసిన తరువాత మరోసారి సిద్దిపేటకు వస్తాను అని, కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తానని సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. 1,00,000 మందితో ఇక్కడే బహిరంగ సభ పెట్టి హరీష్ రావు సంగతి తేలుస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సింహ గర్జన గులాబీ పార్టీ నేతల గుండెల్లో గోబులు బుట్టిస్తోంది. అంతేకాదు హరీష్ రావు రాజీనామా ఉత్తుత్తుదే అన్న అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేయకుండా కాగితంపై రాసివ్వడాన్ని తప్పుబట్టారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అన్న వాదాన్ని వినిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసమే ఇలా చేశారన్నది రేవంత్ విమర్శ. ఏదో డ్రామా అని చెప్పడంతో ప్రజలు వాస్తవాన్ని గ్రహించారని విశ్లేషణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి విమర్శలతో బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారిందని చెబుతున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వాదనలు ఉన్నాయి. సర్కార్పై బురద చల్లకపోతే వచ్చే 4 ఓట్లు కూడా రావనే భయంతో రాజీనామాల డ్రామాకు తెరతీశారు అని మంత్రులతో పాటు హస్తం పార్టీ నేతలు తిప్పికొట్టడం కారు పార్టీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా రుణమాఫీ అంశాన్నే ప్రస్తావిస్తుంటే హస్తం పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.